సో హాయ్ ఫ్రెండ్స్, నా ఫస్ట్ బ్లాగ్కి అందరికీ స్వాగతం. బాగుండారా అందరూ? గాయస్, మనమైతే వచ్చేసాం అన్లోడింగ్ పాయింట్కి. ఇక్కడ ఉంది వెహికల్ రోడ్డు మీద. చూశారు కదా, మనం నైట్ వచ్చాం తుమ్కూరుకి. నైట్ ఏం మనకేం మాట్లాడలే, పొద్దున్నే లేబర్లు వచ్చాడు అన్లోడ్. కానీ వస్తే ఏందో తలకాయ నొప్పి వాళ్ళతో 30 బ్యాగులు 50 బ్యాగులు అని దింపుకుంటా లేబర్ ఉన్నారు చూడండి. పోతానం బండికాడికి. చాలా ఇబ్బందిగా ఉంది ఈ అన్లోడ్ పాయింట్లలో. ఏం చేసేకి లేదు, మన బాధలు మనం పడాల్సిందే కదా. ఏమన్నా లేబర్ వీళ్ళే అన్లోడ్ చేసేవాళ్ళు. ఈయన ఒక పర్సన్, ఇంకో పర్సన్ కూడా ఉన్నారు. మనం సైడ్ వేసుకుంటున్నాము. ఏమంటానా లేబర్లునా వస్తున్నారా? లేబర్లు వస్తున్నారా? టాలెంటెడ్ ఉన్నావు. సావు పోయే ముందు కూడా గుళ్ళు ట్రాక్టర్ వేసుకొని వస్తున్నారా? ఎన్ని బ్యాగులు ఉంటుందా దానికి? 30 బ్యాగులు. 30 బ్యాగుల కోసం మీ టైం అంతా వేస్ట్ చేయడం. పట్టి పల్లా వెయిట్ చేయాలా, టైం బాగలేదు. ఇలాంటివన్నీ అవుతా ఉంటాయి కామన్గా. దింపే వాళ్ళు వచ్చి వీళ్ళే. చెప్పు నా హాయ్ చెప్పు. హాయ్, సబ్స్క్రైబ్ అను. సబ్స్క్రైబ్ అను. ఏం పేరు నా నీ పేరు? ఏం పేరు? అన్వర్. గంగన్న మా ఫేమస్ పర్సన్ ఆయన. అయితే మాకు తెలుసు ఆయన ఫుల్ ఫేమస్ పర్సన్. మనకి ఎప్పుడైనా హెల్ప్ఫుల్గా ఉంటాడు, మనకు అనుకూలమైన వ్యక్తి. జరుగుతూ ఉంటాయి కమన్నా. ఏం చేద్దాం చూడు, ఈ రోడ్లో నిలుచుకొని ఉన్నాను బండి దగ్గర పెట్టుకొని. ఇక్కడ ఇట్లా ఉన్నాను, పరిస్థితి ఇది ఉంది. వెల్కమ్ అందరికి నా ఇంకొక బ్లాక్లో. మనమైతే వచ్చేసాం. మన బండి ఇక్కడ అన్లోడ్ అవుతుంది చూడండి. ఇది మనదే. ఊరి పేరు వచ్చి శరత్ కుప్పే, కర్ణాటక. పక్కన స్కూల్ ఉంది, ట్రాక్టర్లు కూడా ఉన్నాయి. మనకు ఏమంటే దాంతో ఇబ్బంది ఎక్కడంటే, బండి ఏమైనా వస్తే కానీ పోదు, పాస్ కాదు బండి. ఎందుకంటే చూడండి, జస్ట్ ఒక కారు పోయే గ్యాప్ ఉంది ఆ ట్రాక్టర్కి నాకు మధ్యలో. నేను ముందుకు పెట్టేకి లేదు, వెనక్కి వచ్చేకి లేదు. ఎందుకంటే ఆడ మన బండి అన్లోడ్ అవుతుంది. పోదాం వెనక్కి, చూపిస్తాను మీకు. చూడండి, కర్ణాటక. ఇది తుమ్కూరు నుంచి ఒక 40 కిలోమీటర్స్ ఉంటుంది. తుమ్కూరు నుంచి ఒక 40 కిలోమీటర్లు ఉంటుంది. తుమ్కూరు నుంచి ఒక 3 అన్లోడ్ చేసేవాడిని పిలుచుకొని వచ్చాను ఇక్కడికి. అన్లోడ్ అవుతుంది ప్రస్తుతానికి. పట్టగిట్ట మొత్తం ఇప్పేశాను. ఇలా అన్లోడింగ్ చేస్తారు బండ్లు. ఇలా అన్లోడ్ అవుతాయి బండ్లు. మనం ఆ నెట్లు మొత్తం 14 నెట్లు ఉంటాయట. 1460 840 బ్యాగులు మన బండి ఎత్తుకొని వచ్చేది. అంటే 42 టన్నులు ఎత్తుకొని వస్తుంది మన బండి. ఇక్కడ వేస్తున్నారు చూసారా, ఇక్కడ అన్లోడ్ అవుతుంది బండి. ఇది కర్ణాటక. ఇది మనం కునిగల్ దగ్గరలో ఉన్నాం. ఇక్కడ నుంచి కునిగల్ జస్ట్ 5 కిలోమీటర్స్ అంతే. హాయ్ గాయస్, వచ్చేసాం మనం గోడౌన్లోకి వచ్చాం. ఇది మన జువారి గోడౌన్ కునిగల్. బండి ఇక్కడ సైడ్ వేసాం చూడండి. గొర్రెతనం. హాయ్ అన్న. హాయ్. ఎలా ఉండవు? బాగానే ఉండవా? గోడౌన్లో చూద్దాం పదండి. మామూలుగా గొర్రెలు అన్న వస్తుంటారు ఇక్కడ. రెగ్యులర్ పర్సన్ అంట, మేపుకుండా వస్తూ ఉంటాడు అంతే. మన గోడౌన్లో చూడండి పరిస్థితి ఇది. స్టాక్ ఇది. వచ్చాము ఇప్పుడు. తెలియదు ఖాళీ చేస్తారో లేదో. ఒకవేళ ఖాళీ చేస్తే మనకి మంచిదే, మనంతకు మనం వెళ్ళిపోవచ్చు. ఖాళీ చేసుకునేది సూడోకే చేపించుకొని. ఇది మనం రైటర్ రూమ్. ఇది ఈ గోడౌన్ రైటర్ రూమ్. లేబర్లు కూడా బెక్కారు కూర్చున్నారు. ఆ రైటర్ వచ్చి ఏమైనా చెప్తాడు, ఎంత ఖాళీ చేయాలి, ఎన్ని మూట్లు దింపాలని ఎవరికి తెలియదు. కాబట్టి గుమ్మున పక్కన కూర్చొని ఉన్నారు వాళ్ళు. చూద్దాం, అడుగుదాం పోయి ఏం పరిస్థితి అని. ఏమైతే చూద్దాం. ఓకేనా? 1 మినిట్ వెళ్ళిపోదాం. क्या भाई, क्या हाल है? क्या पोजीशन है? क्या है पोजीशन है? आया राइटर क्या बोला भाई? आ रहा है. चल बराबरला. సరే గైస్, మళ్ళీ కలుద్దాం. బాయ్. ఈరోజుకి ఇదే నా ఫస్ట్ వీడియో, ఫస్ట్ బ్లాగ్. దయచేసి కదా మీరు వింటుంటే ఒకవేళ బాగుందో లేదో నాకు కామెంట్ కూడా పెట్టండి. ఎందుకంటే నేను కూడా డెవలప్ అవుతా, నేను కూడా నేర్చుకుంటాం మీ ద్వారా. కొన్ని ఏమైనా తెలిసి నేర్చుకుంటేనే కదా నేర్చుకోగలం మనం కూడా, తెలుసుకుంటేనే. అలాంటివి మీరు కామెంట్ చేసినా కూడా నెగిటివ్గా కానీ పాజిటివ్గా కానీ చేయండి, పర్వాలేదు. నాలో మీకు కామెంట్ చేసి నాలో నేనుగా మార్పు చెందుతా. అందుకనే